ఏం కాదు స్వామి అన్ని ఓవర్లు ఆడుతాయి ఎంతసేపు మళ్ళీ ఈరోజు సెంచరీ కొట్టాలి ఓడిపోయినా సరే గెలిచినా తర్వాత సంగతి వాడు సెంచరీ కొడితే గెలుతుందిగా అదే 103 కొట్టిండ్రు ఆల్రెడీ సెంచరీకి ఇంకా 40 ఉంది 62 వాడి 62 సెంచరీకి 40 ఉండే వాడే 40 కొడితే ఇంకా 60 20 బాల్ అడితే చాలా అంత క్యాచ్ పడుతున్నాడు చూడు ఎందుకు అనవసరంగా సిక్స్లు పోతారా అని నాకు అర్థం కాదు అట్లా పోయేవాడు ఊరికి వికెట్ ఇచ్చేది they cannot throw no by the time it will go no they are looking for this wicket only so they'll not focus on non-strike guy 3 అడుగులు అయితే అవతలకి వచ్చాను వాడు ఏంది అలాంటి బాల్ ఎలా వదిలి పుట్టేస్తుందో నాకు అర్థం కాదు ఏంది ఆడబోతా అంటే అడిగి మేము కూడా అనుకుంటాము స్లాట్ లో పడిన వాళ్ళు ఇట్లా పెడతావు చూడు బ్యాట్ టుక్కుని మేము అనుకుంటాం ఏంది ఆ బాల్ నెట్ పైకి కొట్టినా వదిలేసినా అవుట్ అవుతావు అలాంటి బాల్ స్ట్రైట్ బాల్ గా స్లాట్ లో బాల్ అంటే వికెట్ రావు నేను హాఫ్ లో వచ్చిన లెగ్ లో వచ్చిన బాల్ ని నేను చూస్తాను బాల్ బాగా చూస్తాను బాల్ స్ట్రైట్ గా వికెట్ వస్తేనే ఆపుతాను వికెట్ బాల్ ఆపుతాను కొద్దిగా అటు చాలా మందికి అది గైడ్ లేదు సింగల్ లేదు ఆడ అనవసరం లేదు ఆయనే వచ్చిండు బాలాజీనే వెంకట్ వెళ్ళు చినువా నువ్వు ఇంకా పట్టుకోవాలంటే పోయి ఎప్పుడు పోయి ఇచ్చినావు బాలాజీ కొంచెం తొందరగా పడినాడు లేకంటే వికెట్ I told Deepan I will come at the water time. వీళ్ళేం నిలబడతారు పోయేటప్పుడు A2Bలో దొరుకుతాయి చూడరా నువ్వు ఎట్ట పోతావు ఓఫామ్ పోతావు కదా ఓఫామ్ సిగ్నల్ రా అట్టేలే నువ్వు పోయేది ఓఫామ్ సిగ్నల్ కాంచేలే ఇటు పోయేది మార్తలికి ఇంటికి పోతాడు మార్తలికి పోయి బాగా అన్నావు నీకు కొన్ని ఇంకా మంచి షాట్లకు వచ్చినాయి కానీ ఎందుకు తొందర పడినావే అది రన్ను లేదు వాడిని మాత్రం సరేలేదు కొద్దిగా ముందుకు వచ్చేసారు వెనక్కి పోలేకపోయినారు అలా చేతిలోనే ఉంది కదా నువ్వు రాకూడదు ఇంకా ఫీల్డర్ ను చూసుకోవాలి కొన్ని అవి రిస్క్ ఉంటాయి రమ్మన్నా వాడు అప్పుడు కూడా వెళ్ళినావు బాగానే కూడా చెప్పాలి అని అది నీ అంతేలే ఆల్మోస్ట్ మిడిల్ లేక వచ్చేసినావు కాబట్టి వెనక్కి పోవడానికి నీకు కొంచెం రిస్కే మళ్ళీ 6 తయారైనాడు మళ్ళీకి ఏ తొత్తరు ఎక్కువ మళ్ళీ నిదానంగా ఏం కాదు 6 కొడితే కాదు 4 కొట్టే రన్స్ ఉన్నాయి 4 కొట్టినా 4 ఇస్తారు ఆయన మూమెంట్ చూస్తాను మనకు తెలుస్తుంది ఇక్కడ మీ కోచ్కు నచ్చడం లేదు వాడు పరిగెత్తలే ఇది కూడా రన్ లేదు యాక్చువల్ గా ఇది కూడా రన్ లేదు బాల్ ఇప్పుడు కూడా ఒక మంచి బాల్ యాక్చువల్లీ ఈ బాల్ కొట్టుండొచ్చు ఈ గ్యాప్ లో కొట్టపోయినా స్క్వేర్ లెగ్ కొట్టింటే బాల్ వెళ్ళిపో బాల్ ఫుల్ టాస్ అందుకొని 6 కొట్టినా వెళ్ళిపో వాడు అటు ఇటు కూర్చుంటాడు వాడు కలిసిపోని ఇవాళ శనివారం కదా వాడికి రేపు మళ్ళీ 2 మ్యాచ్లు ఇవాళ 1 మ్యాచ్ పొద్దున ఆడలే రేపు 2 వెనక రోజు ఆడతాడు కదా వారం ఆదివారం 2 సోమవారం 2 శనివారం 2 సోమవారం ఆడలేదు ఏం స్వామి
అన్ని మ్యాచ్లు ఆడుతా ఉన్నా కూడా ఆయన నూరే ఉన్నాయి ఇంకా ఏంటి మ్యాచ్ లా 130 అన్నీ ఉన్నాయి అంతే. 130 మ్యాచ్లు అంటే వాడు మనం ఎప్పుడు భూమి పుట్టినప్పుడు నుండి ఆడుతుంది వాడు ఈ మధ్య స్టార్ట్ చేసింది. ఆ మధ్య పరారులో ఉన్నాడు కదా, మధ్యలో పరారులో 2 సంవత్సరాలు అలా పరారులో 2 సంవత్సరాలు అలా 2 సంవత్సరాలు పోయింది. యాడికి పోయిండ్రా 2 సంవత్సరాలు ఇచ్చిందా లెగ్ లో పోతుంది ఆడ. వాడి మీద చాలా పోగొట్టుకుంటారు అప్పీల్ మీద వాళ్ళు. వాళ్ళందరూ వచ్చేదాన్ని వాడు అసలు ఇవ్వడంలే అక్కడ ఇచ్చాడు. అది ఆడ లెగ్ లో పోతుంది తెలుస్తుంది కదా, మరి అంత డమ్మీగా ఉండరులే. అందులో మేము చెప్పొచ్చిందండి, నువ్వు ఆ పిల్లాడు ఉంటేనే నేను ఎందుకు స్వామి 6 నేను వద్దని చెప్తుంటే మళ్ళీ లేదు ఎనర్జీ చెప్తా మళ్ళీ చెప్తా. మళ్ళీ నువ్వు 6 కొడతావు అందరికీ తెలుసు, కానీ మ్యాచ్ గెలిపించరా. అదే అందరికి తెలియాలి, అది తెలియాలని చెప్పు. మ్యాచ్ గెలిపించరా 6 అవసరంలే. ఇంతకుముందు ఫుల్ టాస్ బాల్ కొట్టినా సరిపోయింది. అవసరం లేదు, ఎందుకు 6 ఏమి ఆయన 6 కొట్టేది మనం చూడలేదా ఏంది. నేనైతే కన్నా అదే చేస్తా, 6 కొట్టాలా అందరికి చూపించాలా, అప్పుడు ఒకటే పోయేస్తా. నా మైండ్ సెట్ అంతే, 6 కొట్టాలని పోయినాయంటే ఒకటి అవుతాయి, లేకుండా నన్ను అవుట్ చేసుకోవడం ఎవరి వల్ల కాదు. అదే షార్ట్ రే, గుడ్ షాట్ సుజన్, కమ్ ఆన్ మ్యాన్. స్వీప్ స్వీప్ మిస్ అయింది, వాడు పక్కన పోయింది, డైరెక్ట్ గా వచ్చి వాడి పక్కన పడ్డది. రోల్ అవ్వలేదు, డైరెక్ట్ గా వచ్చి ఆ సైడ్ పడ్డది, పైనుంచి కాదు ఇంత హైట్ లో. అవును ఫుల్ టాస్ అనుకోరా ఇది. అవును ఆ బాల్ ఫుల్ టాస్ అనుకోవచ్చు కదా. అది స్వీప్ అయినా అనుకోవచ్చు, స్వీప్ ఫుల్ టాస్ ఇట్లా వంగి ఇట్లా ఆడికి పోయి ఇట్లా పెట్టాలా. అదే స్వీప్ అందుకోవచ్చు, వీళ్ళు స్వీప్ ఆడలే. ఇంతకుముందు బాల్ ఆడాడు, ఇంతకుముందు బాల్ అదే ఆడింది, ఈ బాల్ ఆడలే. sometimes luck also adi. He is like pitching and bouncing the ball. You cannot play the street line very easily. Like It's also it means when he is not bouncing, right? See, after pitching, right? People are like bouncing the ball. even this guy open also ball same way. ఒకసారి రజనీష్ ఆపోనెంట్ గా ఆడినా నేను MSB లో, ఇట్లా బాగా ఆడుతా ఉన్నా, బాల్ ఇక్కడ లెగ్గులో వేసిండు, కొడితే 4 పోయింది, మళ్ళీ అదే బాల్ వేసిండు, ఒక్కరో ముందు పడింది, నాకు బ్యాట్ ఇక్కడ కింద తగులుకునేది, బాల్ కరెక్ట్ వచ్చి అవి 2 నాయే, 2 బ్లూ ఉన్నాయి, అది నాది కాదు. కావాలంటే వాడు షాట్ మళ్ళీ అది కావాల్సిందే, అది కావాల్సిందే, స్కోర్ వస్తాయి మనకి, అది అట్లా ఆడాలి. ఓకే కంటిన్యూ 6 కాదు, ఓకే సింగిల్ కూడా స్కోరే అని చెప్పు. ఇప్పుడు 4 సింపుల్ గా, ఇప్పుడు గ్యాప్ లో సింపుల్ తోసినాడు కదా. అటాటి కొట్టరు అది అందుకోని అది వేయాలి. ఓకే 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 కూల్ డౌన్ అది కొట్టాలంటావు, మళ్ళా కూల్ డౌన్ అంటావు, వాళ్ళు అది యూజ్ చేసుకుంటూ. బట్ ఓకేలే, అట్లాంటి యూజ్ చేసుకోలేదు వాడు, వాడికి ఇట్ట తిరిగి కొట్టేది తక్కువే, ఫేస్ లో అయితేనే ఏమన్నాయి. వైడ్ ఎంత స్కోర్ వచ్చినా కొద్దిగా 120 నన్ను నిలబెట్టి ఒక ఓవర్లో 4 వేస్తారు. 122. నో బాల్ మళ్ళీ కాదులే మధ్యలో పడుతుంది.
సెకండ్ పిచ్ ఎక్కడ అక్కడక్కడ పడింది. That doesn't matter. First pitch wherever it hits from here, that is where it అదే కదా ఇంకా నీకు మొన్న వచ్చాయి కదా Shot from Malay. షాట్ మళ్ళీ కమాన్ మళ్ళీ కమాన్. Nice shot Malay. కాదు ఈ రోజు ఈ గేమ్ 100 ఇప్పుడు 2 పిచ్లు పడింది బాల్ అది. డెడ్ బాల్ అవుతుందిగా. అదే డెడ్ బాల్ అది నో బాల్ యాక్చువల్ గా. That's okay. Dead ball అయితే score కూడా dead He అంటారు has వాళ్ళు. given wide. నువ్వు వరుస ఆకు అది అలా యూట్యూబ్ లో If it is చూసిన dead ball, again, scam he will అంటారు. not give the score. No, dead ball means no ball. Dead ball means no ball కాదు. Dead ball means no ball. 2 pitches. No, 2 pitches ball means no కాదు. ball. Dead ball అంటే dead ఏగా. No ball కాదు. Dead ball is dead ball. 2 pitches పడితే ఏంది? No ball కదా. No ball కాదు. అది ఎంపైర్ డెసిషన్. No ball కదా. ఎంపైర్ నో ఇస్తే నోబు, డెడ్ ఇచ్చితే డెడ్. ఎంపైర్ 2 డెసిషన్. pitches పడితే no ball కదా స్వామి. ఎంపైర్ అవుట్ ఇచ్చి అవుట్. ఎంపైర్ ఇష్టం అది. అవునా? ఎంపైర్ డెడ్ బాల్ ఇచ్చిండు అనుకో, అది Shot బాల్ కింద కౌంట్ కాదు అది. 150 yeah? 130 128 128 మళ్ళీ మళ్ళీ 74 138 128 చూడు ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో. 18 అయిపోతుంది. 18 అమ్మా. సైడ్ నుంచి వస్తాను. క్లౌడ్ వెళ్ళిపోతుంది. ఇది ఒక్కటే క్లౌడ్. అటు సైడ్ అంతా క్లౌడ్ ఫుల్. ఆ సర్జాపూర్ ఆ గ్రౌండ్స్ అన్ని ఆల్రెడీ బ్యాండ్. 72 balls 73 runs బాల్ టు బాల్. టిఎల్ఎస్ పర్ స్కోర్ 108. నేను వేరే గ్రూప్ లో పెట్టింటే ఎంత డిఎల్ స్కోర్ 108 128 లో ఉన్నాం. అంటే మనమే ఉన్నాం. అడుగు क्या आपको प्लेट है. 19 ओवर 30 का है ना. हाँ 30 का है. కమాన్ మళ్ళీ 2 टारगेट में बाकी 70 रन चाहिए. చూడు బౌలింగ్ వేసి నుంచి ఆడికేసినాడు. బౌలింగ్ వేసి ఇతనే కదా ఫాస్ట్ వేసింది ఫస్ట్ వేసుకోవాలి. బౌలింగ్ తో ఆడికేసినాడు బాల్ ని. ನಾನು ಲೇಕ್ ಡಿವಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡಿದೆ. ಇದು ರೆಬಲ್ಸ್ ಅಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡಿದೆ. ಪಾಲ್ಸ್ ಅಲ್ಲಿ ನಾನು ಲೇಕ್ ಡಿವ್ keep going guys, keep going, good going. మన బౌలింగ్ పెట్టే కదా సుబ్బు. బౌలింగ్ పెట్టలేదబ్బా. ఓకే లేం కాదు. వర్షం వస్తుంది అనుకున్నా. సండే 130 అబ్బా, ఇంకా 70 కొట్టాలా ఎటో ఒకట్లా. వేసాడు బా. మళ్ళీ మళ్ళీ కూల మళ్ళీ ఏం కాదు మళ్ళీ ప్లీజ్ ప్లీజ్. అలసిపోయింది. 100 కొట్టి మళ్ళీ కొట్టు. 100 కొట్టి ఏం కాదు స్వామి, ఏం కాదు. 6 వద్దు. 75 రా, ఇంకా 25 కావాలి. ನಾವು ಇಲ್ಲೇ ನಾವೆಲ್ಲರೂ ಇಲ್ಲಿಗೆ 4 ಕಿಲೋಮೀಟರ್ 5 ಕಿಲೋಮೀಟರ್ ನಾನು ಆ್ಯಡ್ ಮಾಡ್ತೀನಿ. మన బిన్న బాల్ ఇది లేకనా అంటే కష్టం. డిఎల్ఎస్ విల్ విన్ రైట్. check for the DLS, it will show. డిఎల్ఎస్ ఉందా? 114 ఉంది, 131 ఉందే మంది. డిఎల్ఎస్ 114 114. డిఎల్ఎస్ ఏం లేదు అనిపిస్తుంది. 20 రన్స్ పార్ అవే ఉన్నాం మేము. ఇంకా డిఎల్ఎస్ కి కూడా 19 ఓవర్స్ 131 లేము. వికెట్ పడలేదు కాబట్టి ఎక్కువ మనకి రన్స్ బాగానే ఉంది. రన్ సూపర్ 133. ఉన్నట్టు ఈ మేఘం ఒక్కటి పోయి వెళ్ళిపోతే మనకి వెళ్తాంది. పాస్ అయితే మళ్ళీ తడి ఉంటే ఆడడం కష్టం.
బాగా ఆడతాను నీట్గా క్లాస్. బాగా నీట్ గా క్లాస్ గా ఆడతాను. మల్లిగాడే 2-3 టెంపర్ రెచ్చగొట్టి ఎట్లయినా వాడి దగ్గర మనీ కొని చేద్దాం. ఫుల్ రెచ్చగొట్టే ఆల్రెడీ అయిపోయినాడు లేవాడు. లెఫ్ట్ అయినాడంట గ్రూప్ లో. సుజన్ గాడు వేరే టీమ్ లో ఆడతాను. వానబడినే వచ్చేసింది. ఇది ఎవరిది? ఇది నాదేనే బ్యాట్. ఇక్కడ నొప్పి పడింది. పోయింది పోరా పోయింది. చెప్తే మళ్ళీ